ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు ఈ వీడియోలో మనం పెట్టుబడి లేకుండా మనం రోజువారైతే చేసే ఖర్చు నుంచి మనం డబ్బులు ఎలా సంపాదించుకోవాలనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. ఎందుకు అంటే ఏదైనా బిజినెస్ చేయాలి అంటే కనీసం ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమంలో మినిమం 1 lakh అయితే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ 1 lakh పెట్టినా కూడా మన బిజినెస్ సక్సెస్ అవుతుందా అంటే గ్యారంటీ అయితే లేదు. కానీ మనం బిజినెస్ ఎందుకు చేస్తామంటే ఒక నమ్మకంతో నేను బిజినెస్ చేసి సక్సెస్ అవ్వాలని మాత్రం చేస్తాం. మినిమం 1 lakh తోటి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చేసే బిజినెస్ ఏంటి అంటే మనం రెగ్యులర్గా ఏదైతే ఖర్చు చేస్తున్నామో ఎక్కడైనా సరే ఏదైనా సరే మనం ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చు నుంచి పెట్టుబడిగా పెట్టి డబ్బులు సంపాదించడము. ఇక్కడ మనము ఖర్చే పెట్టుబడిగా పెట్టి డబ్బులు సంపాదించడం అనేది ఎలా అనేది తెలుసుకుందాము. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సనెర్జీ కంపెనీ అనేది ఇప్పుడు మనకి డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లో ఫాస్ట్గా గ్రోతింగ్ అవుతున్న కంపెనీ ఏంటి అంటే సనెర్జీ కంపెనీ. ఇది ఏపీ తెలంగాణలో స్టార్టప్లో ఉంది. మొత్తం టోటల్ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్ మనకి కంపెనీ హోల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. అంటే కాస్ట్ కూడా మార్కెట్ రీజనబుల్ ప్రైస్లో మనకి ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రొడక్ట్ అంటే గ్రాసరీ, ఇంట్లో వాడుకునే గ్రాసరీతో సహా మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే మనం కిచెన్లో ఏదైతే యూజ్ చేస్తామో ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఉంటుంది. రైతులకు సంబంధించిన సేంద్రియ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉంటుంది, బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్ ఉంటుంది, హెల్త్ సప్లిమెంట్స్ అంటే ఏంటి అంటే మన ఫుడ్ ద్వారా ఏదైతే మిస్ అవుతున్నామో అలాంటి పోషక విలువలతో కూడుకున్న మన సప్లిమెంట్స్ కూడా మనకి అందుతాయి అన్నమాట. ఇవే కాకుండా రీసెంట్గా ఎలక్ట్రానిక్ స్కూటీస్ కూడా లాంచ్ అయినాయి. సో ఇవన్నీ ప్రొడక్ట్ మన కంపెనీ మనకి అందిస్తుంది. ఇవన్నీ ప్రొడక్ట్ మనం ఏదో ఒక చోట అయితే మనం కొనుక్కుంటాం. అక్కడ కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కోవడం ద్వారా అదే ఖర్చుతోటి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎస్ఆర్నో ఇక్కడ ఏంటి అంటే మన సనెర్జీ కంపెనీ ఆఫర్స్ ఉంటుంది. సనెర్జ్ కార్నర్, సనెర్జ్ బాస్కెట్, సనెర్జ్ హోమ్ షాపింగ్. సనెర్జ్ కార్నర్, సనెర్జ్ బాస్కెట్ గురించి బిఫోర్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఈరోజు మనం సనెర్జ్ హోమ్ షాపింగ్ అంటే ఏంటో దాని గురించి తెలుసుకుందాం. సనెర్జ్ హోమ్ షాపింగ్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి అంటే 50,000. ఏదైతే మనం చేస్తున్న ఖర్చు అక్కడ కాకుండా ఇక్కడ తీసుకోవడంలో మనం 50,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే దాన్ని హోమ్ షాపింగ్ అంటారు. మనం 50,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టగానే మనకి ఇమీడియట్గా 25,000 పీవీస్ అనేది రావడం జరుగుతుంది. 25,000 పీవీస్ రావడం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 50,000 అనుకున్నా కూడా కానీ ప్రొడక్ట్ మీద డిపెండ్ అయితే 50,000 నుంచి 50,000 5,000 వరకు కావడం జరుగుతుంది. మనం తీసుకోగానే మనకి ఇమీడియట్గా ఏమొస్తుందని చెప్పాను, 25,000 పీవీస్ అయితే రావడం జరుగుతుంది. ఈ పీవీస్ ఎందుకంటే రిటర్న్ మనకి క్యాష్ ఇవ్వడానికి, క్యాల్కులేషన్ చేయడానికి పీవీస్ యూజ్ అవుతాయి. ఈ పీవీ ఎట్లా ఉంటుందంటే 2 నుంచి 3 వరకు 1 పీవీ లాగా మనకి కౌంటింగ్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత పీవీస్ వచ్చినాయి. పీవీస్తో పాటు మనం డీపీలో వస్తుంది ప్రొడక్ట్, అంటే అప్ టు 30% వరకు మనకి డిస్కౌంట్ వస్తుంది. టోటల్గా ఓవరాల్గా చూస్తే ఎంత ఉంటుంది అంటే మనకి ఎంఆర్పి గల ప్రొడక్ట్ 65,000 ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇమ్మీడియట్గా ఫ్రీ ప్రొడక్ట్స్ 10,000 ప్రొడక్ట్ వస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, బయట మనం ఎన్ని వేలు లక్షలు పెట్టినా కూడా కనీసం 500,000 రూపాయలు కూడా ఫ్రీగా అనేది రావడం జరగదు, రాదు కూడా. కానీ ఇక్కడ మాత్రం మనకి 10,000 ఫ్రీ ప్రొడక్ట్ అనేది రావడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం మనకి 2,000 అనేది క్యాష్ రిటర్న్ రావడం జరిగింది. 2,000 క్యాష్ వచ్చింది, 10,000 ఫ్రీ ప్రొడక్ట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ టోటల్ ఎంత అవుతుందంటే 77,000 రూపీస్ అనేది కావడం జరిగింది. మనం ఎంత పెట్టాము, 50,000 పెట్టాం. 50,000 ఇందులో కలిసి మైనస్ చేస్తే అప్రాక్స్గా మనకి 27,000 రూపీస్ అనేది రావడం జరిగింది. ఇక్కడ 7,000 తీసినా కూడా రౌండ్ ఫిగర్ మనకి 20,000 ప్రాఫిట్ రావడం జరిగింది. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఏ బిజినెస్ చేసినా, ఏ జాబ్ చేసినా కూడా మనం 10,000 చేయాలి, సంపాదించాలి అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. కానీ మనం ఇక్కడ ఇది ఓన్లీ మన ఖర్చు నుంచి మనం 20,000 తీసుకున్నాము. ఇది ఎవరైనా ఎక్కడైనా ఏ ప్లేస్ నుంచి అయినా తీసుకోవచ్చు.
ఇంటి దగ్గర ఉండి అయినా చేసుకోవచ్చు, రిటైల్ చేసి అయినా కూడా చేసుకోవచ్చు, టీమ్ని ఇన్వాల్వ్మెంట్ చేసి నెట్వర్క్ని బిల్డ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఏదితో సంబంధం లేకుండా, స్టడీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చేసుకొని సక్సెస్ అవ్వడానికి, సంపాదించుకోవడానికి ఒక ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇంకేంటి అంటే మనం ఇక్కడ చదువుకున్న తర్వాత జాబ్ రావాలంటే చాలా కష్టపడతాం. ఈ మంత్లో మనకి ఇదే కాకుండా మనకి ఆఫర్ కూడా నడుస్తుంది అనమాట. ఏంటి ఆఫర్ అంటే హోమ్ షాపింగ్. అంటే మనం ఇక్కడ ఉన్నాము, మనలాగా ఇంట్రెస్ట్ ఉండి యాక్టివ్గా ఉండి ఎవరైనా సరే చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక 3 people సేమ్ యాస్టీగా హోమ్ షాపింగ్ తీసుకుంటే వాళ్ళకు కూడా మనకు వచ్చిన బెనిఫిట్సే రావడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా ఇవన్నీ బెనిఫిట్స్ వస్తుంది. అంటే టోటల్గా మనకు అక్కడ పీవీస్ ఎన్ని వస్తున్నాయంటే 75,000 పీవీస్ రావడం జరుగుతుంది. మనం అమౌంట్లో చూసుకుంటే 1,50,000 అనేది టర్న్ ఓవర్ జరుగుతుంది. దీనిపైన మనకి మంచి ప్రమోషన్ వస్తూ మనకి 15,000 నుంచి అప్రాక్స్ 20,000 వరకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది అచీవ్మెంట్ అవుతే మన కంపెనీ అచీవ్మెంట్ అయినందుకే లోనావాలా ట్రిప్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓన్లీ డిసెంబర్ మంత్ ఇది అచీవ్ అయితే. లేదు ఇంకా నాకు సర్కిల్ బాగుంది, మా రిలేషన్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, చేస్తారు అంటే ఇంకొక 6 people ఎవరైనా యాక్టివ్గా ఉన్నట్లయితే ఒక 3 peopleని మనం డైరెక్ట్గా వేసుకొని ఒక 3 peopleని 1 by 1 వేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా హోమ్ షాప్ తీసుకొని రిటైల్ కానీ నెట్వర్క్ బిల్డ్ చేయడం కానీ చేస్తే వాళ్ళకు కూడా సేమ్ ఇదే ప్రాఫిట్ వస్తుంది. మనం ఇక్కడ ఒక బిగ్ అచీవ్మెంట్ తీసుకుంటూ 40,000 to 50,000 అనేది అమౌంట్ క్యాష్ మనకు వస్తుంది. మనం ఇక్కడ ఇంతకుముందుకి లోనావాలా ట్రిప్ అని చెప్పాను, లోనావాలా ట్రిప్తో పాటు థాయిలాండ్ ట్రిప్ కూడా అచీవ్మెంట్ అవుతాం. ఎక్కడైనా మనం విన్నారా, మనం బిజినెస్ చేస్తే అక్కడ మనకి డబ్బులు వస్తాయి, జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ మనము బిజినెస్ అనేది మనం ఖర్చుతో చేస్తున్నాము. బిజినెస్ చేసినాక అచీవ్మెంట్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. దాంతోపాటు మన కంపెనీ ఫ్రీగా ట్రిప్స్ కూడా తీసుకెళ్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా ట్రిప్స్ ఇక్కడ ఫ్రీగా తీసుకెళ్తున్నారు. నేను చెప్తున్నాను, హైదరాబాద్లో మామూలుగా రామోజీ ఫిల్మ్ సిటీ చూడడానికి కూడా చాలా కష్టపడతారు. సో అలాంటిది ఇక్కడ మనం అచీవ్మెంట్ తీసుకున్న తర్వాత, మనీ వచ్చిన తర్వాత ఇలాంటి ట్రిప్స్కి ఫ్రీగా తీసుకెళ్తున్నదంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. చాలామంది వాళ్ళ ఒపీనియన్ వీళ్ళ ఒపీనియన్ అని కాకుండా, ఎందుకు అంటే ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు. కానీ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, మన జీవితాన్ని, మన లైఫ్ని, మన డిసిషన్ మనమే ఆలోచించి తీసుకుంటే మన జీవితాన్ని మనమే బాగు చేసుకోగలుగుతాము. ఎవరో వచ్చి బాగు చేయను అసలు కాదు అన్నమాట. అంటే చాలామంది ఎవరో వస్తారు, ఏదో బాగు చేస్తారు అని అనుకుంటారు. ఎవ్వరూ రారు. మన జీవితాన్ని మనమే బాగు చేసుకుంటాము. మనం కరెక్ట్గా డిసిషన్ ఆలోచన తీసుకుంటే మన లైఫ్ మనమే మార్చుకోగలుగుతాము. అది మాత్రం పక్కా. ఎందుకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి భోజనం లేదంటే, ఒక్క పూట భోజనం లేదంటే ఎవరు పెట్టరు. సో మనీ లేకపోతే అసలు వాల్యూనే లేదు. అలాంటప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించడం కంటే మన గురించి ఆలోచించి మన జీవితాన్ని సక్సెస్ చేసుకోవడము గ్రేట్ అనమాట. సో ఇక్కడ మన డిసిషన్, మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏదో ఒక బిజినెస్ అయితే చేస్తారు, కానీ సక్సెస్ అవ్వడానికే చేస్తారు. కానీ ఇక్కడ మనము సక్సెస్ కావడానికి మన పెట్టుబడిని, అంటే మన ఖర్చుని పెట్టుబడిగా పెట్టి మనమైతే ఈ బిజినెస్ అయితే తీసుకురావడం జరిగింది. సో లీడర్స్, మీరు కూడా లోనావాలా ట్రిప్కి, థాయిలాండ్ ట్రిప్కి రావాలి అనుకుంటే, మంచి మీ లైఫ్ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే కిందకు ఆలస్యం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇంకా ఎక్కువ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.